వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారా? ఫుల్ ఫోకస్ పెట్టారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. బూత్ లెవెల్ నుంచి కీలకమైన సిఈసి కమిటీల వరకు అన్నీ స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. పార్టీ కోసం కష్టించే వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. అన్ని స్థాయిల్లో నేతలతో రివ్యూలు నిర్వహిస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులు పరిశీలకులతో నేరుగా మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే సొంత జిల్లా కడపపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొత్త వారికి బాధ్యతలు కట్టబెడుతున్నారు. తాజాగా జమ్మలమడుగు ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డిని నియమించారు. అదేవిధంగా మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాలపై జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఫ్యాన్కు రిపేర్లు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఇన్ఛార్జీలుగా కొత్తవారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఫ్యాన్ రిపేర్పై ఓ లుక్ చేద్దాం. ఎన్నికల తర్వాత పార్టీపైనే ఫుల్ ఫోకస్ చేసిన వైసీపీ అధినేత జగన్ ఏడాదిన్నర కాలంలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. బూత్ లెవెల్ నుంచి కీలకమైన పార్టీ సెంట్రల్ కమిటీల నియామకాల వరకు అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలలో బూత్ లెవెల్ కమిటీల నియామకాలు కూడా పూర్తయితే పార్టీ సభ్యత్వాలపై దృష్టి సారించే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈలోపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీల పనితీరుపైనే జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారని సమాచారం. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జీల పనితీరును గమనించడంతో పాటు జిల్లా అధ్యక్షులతో రివ్యూలు చేస్తున్నారు. వారి నుంచి తీసుకున్న సమాచారంతో పాటు తాను ప్రత్యేక సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరుపై ఇంటర్నల్ సర్వేలు పూర్తి చేసినట్టు సమాచారం. చాలా చోట్ల ఇన్ఛార్జీల పనితీరు మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని జగన్కు అర్థమైంది. క్యాడర్తో మమేకం కాకపోవడం, పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వంటి వాటి మీద జగన్ సీరియస్గానే ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగా ఇన్ఛార్జీల మార్పు చేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత జిల్లా కడపపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ ఎక్కడా బలహీనపడకుండా క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెట్టారు. మరోవైపు కడపలో మూడు ముక్కలాటకు చెక్ పెట్టారు. కీలక నేతలైన కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మరో నేత మాజీ మేయర్ కె సురేష్ బాబుకు అన్నమయ్య జిల్లా బాధ్యతలు కట్టబెట్టారు. వీరిరువురికి కడపపై పెత్తనం తప్పించి బాధ్యతలు పూర్తిగా అంజద్ బాషాకు అప్పగించినట్లయింది. ఇక కమలాపురం ఇన్ఛార్జిగా జెడ్పీటీసీ నరేన్ రామాంజుల రెడ్డికి అప్పగించడంతో ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రొద్దుటూరు బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే కట్టబెట్టి పార్టీ వాయిస్ వినిపించే అధికార ప్రతినిధిగా కూడా అవకాశం కల్పించారు. దీంతో ఆయన దూకుడు మీదున్నారు. ఇదిలా ఉంటే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డిల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధినేత జగన్ స్వయంగా సర్ది చెప్పినా ఫలితం లేకపోయింది. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ నష్టపోవలసి వస్తుందని భావించిన జగన్ జమ్మలమడుగు నేతలతో తాజాగా సమావేశమయ్యారు. ఇక నుంచి జమ్మలమడుగు బాధ్యతలు పూర్తిగా రామసుబ్బారెడ్డి చూస్తారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనే పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ను పార్టీ సిఈసి సభ్యులుగా నియమించడంతో పాటు వైసీపీ ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చెప్పినట్టు సమాచారం. ఆ మేరకు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి జమ్మలమడుగు పార్టీ వ్యవహార బాధ్యతలన్నీ ఎమ్మెల్సీ పిఆర్ పర్యవేక్షిస్తారు.
ఇక జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్కు రిపేర్లు చేస్తూ వస్తున్న అధినేత వైఎస్ జగన్ మైదుకూరు బద్వేళ్లపై కూడా కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. మైదుకూరు బాధ్యతలు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఎస్ రఘురామిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రఘురామిరెడ్డి యువకుడిలా పరుగులు పెడుతున్నా ఆయనను మరింత కష్టపెట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదు. ఈ క్రమంలో మైదుకూరు బాధ్యతలు మరో నేతకు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఇదే నియోజకవర్గానికి చెందిన జడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డికి దక్కుతుందని అంతా భావించారు. ఆయన కూడా ఇదే నియోజకవర్గం బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అధినేత జగన్ ఆయన పేరును పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఈ నియోజకవర్గ నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమై తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే బద్వేల్పై కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా డాక్టర్ దాసరి సుధా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత ఎమ్మెల్సీ గోవిందరెడ్డి చూస్తున్నారు. అయితే ఆయన బావమరిది కాశీనాయన మండలానికి చెందిన విశ్వనాథరెడ్డితో విభేదాలున్నాయి. వీరిద్దరి మధ్య వివాదం అధినేత జగన్ కు తలనొప్పిగా మారింది. దీంతో రాజీ మార్గంగా నియోజకవర్గంలోని కొన్ని మండలాల బాధ్యతలు విశ్వనాథరెడ్డికి అప్పగించారు. దీంతో రెండు వర్గాలు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పుపై దృష్టి సారించారు. వచ్చే స్థానిక ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తున్న జగన్ బద్వేల్పై కూడా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇటీవలే ఇరువురితో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. గోవిందరెడ్డిని కొనసాగిస్తారా, విశ్వనాథరెడ్డికి అవకాశం కల్పిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన జగన్ స్థానిక పోరుకు సిద్ధమవుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. వివాదాలకు చెక్ పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.